ముందు నుంచి పీరియడ్స్ అప్పుడు నొప్పి లేదు. ఈ మధ్య డెలివరీ తర్వాత నుంచి పీరియడ్ పెయిన్ వస్తుంది. అంటే జనరల్‌గా దీన్ని ఏమంటామంటే సెకండరీ డిస్మెనోరియా అంటాం. ఈ సెకండరీ డిస్మెనోరియా ఏంటి? కొంచెం లేట్‌గా అంటే 30, 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో స్టార్ట్ అవుతుందనమాట. ఈ మామూలుగా ప్రైమరీ డిస్మెనోరియా 2, 3 డేస్ ఉంటుంది. నొప్పి టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. ఇది మెచ్యూర్ అయిన దగ్గర నుంచి కూడా ఉంటుంది. ఈ సెకండరీ డిస్మెనోరియా ఏంటి అంటే వేరే ఇతర కారణాల వల్ల ఉంటుందన్నమాట. మెయిన్‌గా ఎండోమెట్రియోసిస్ కానీ, లేకుంటే ఫైబ్రాయిడ్, ఎడినోమయోసిస్, గర్భసంచిలో పాలిప్స్ ఉండటము, లేకుంటే గర్భసంచి ఇన్ఫెక్షన్స్ లైక్ పిఐడి లాంటి కండిషన్స్‌లో ఈ సెకండరీ డిస్మెనోరియా అనేది ఉంటుందన్నమాట. ఈ సెకండరీ డిస్మెనోరియా ప్రైమరీ డిస్మెనోరియా నుంచి ఎలా గుర్తిస్తాము అంటే మెయిన్‌గా ఇది నెలసరప్పుడు మాత్రమే కాకుండా నెలసరికి ముందు తర్వాత కూడా ఉండటము, ఇంటెన్సిటీ కొంచెం సివియర్‌గా ఉండటము, అసోసియేటెడ్ లక్షణాలు లైక్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, భార్యాభర్తలు కలిసినప్పుడు నొప్పిలాగా ఉండటం కానీ, ఇలా అసోసియేటెడ్ లక్షణాలు లేకుంటే నెలసర్లులో బ్లీడింగ్ తేడా కానీ ఉంటాయన్నమాట. సో మీకు సెకండరీగా అంటే లేట్ ఏజ్‌లో 30, 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో నెలసరి నొప్పి మొదలయ్యి అసోసియేటెడ్‌గా ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి మీ డాక్టర్ గారి దగ్గర ఒకసారి చెకప్ చేయించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.